నీవే, జీవము నీవే, ప్రాణము నీవే, నా ప్రాణము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతు. నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుడే నీ ఆశ్రయం. క్షేమము నీవే, రక్షణ నీవే, క్షేమము నీవే, రక్షణ నీవే, యేసువు నీవే, నా మోక్షము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతు. నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుడే నీ ఆశ్రయం. యేసువు నీవే, లోకేశువు నీవే, యేసువు నీవే, లోకేశువు నీవే, ఆదియు నీవే, మా అంతము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతు. నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుడే నీ ఆశ్రయం. నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుడే నీ ఆశ్రయం. అందరము కూడా చేతులు జోడించి ఆ దివ్య ప్రసాదనాథుడిని చూస్తూ ఆ దివ్య ప్రసాదనాథుడిని స్తుతిద్దాం, గణపరుద్దాం. పరిశుద్ధ పర ప్రసాదమునకు సదాకాలం నీకే ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే మహిమ కలుగుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలం మీకే ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగుగాక. పిత పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే మహిమ కలుగుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలం మీకే ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగుగాక. పిత పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే మహిమ కలుగుగాక. అందరము కూడా ఆ దేవాది దేవుని వైపు మన యొక్క కనులను తెరిచి చేతులను జోడించి, ఇదిగో పరలోకములో జరుగుతున్నటువంటి ఆ ఆరాధన మానవ మాతృలమైనటువంటి మన ముందు, ఇదిగో ఈ యొక్క బలిపీఠము మీద దివ్య సప్రసాదన రూపంలో ఉన్నటువంటి ముందు ఈ ఆరాధన నిర్వహించబడుతూ ఉంది. అందరము కూడా పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనస్సుతోనూ దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. మన జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క తప్పును పాపాన్ని ఒక్కసారి జ్ఞాపకపరుచుకొని, ప్రభువా నన్ను ఇంతగా ప్రేమించినటువంటి నీకు నేను వ్యతిరేకముగా కట్టుకున్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని కార్యాన్ని క్షమించండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నీ స్నేహితుడు నిన్ను మోసం చేయవచ్చేమో,
నీ బంధువులు నిన్ను చేయి విడవచ్చేమో, నువ్వు నా అనుకున్నవారు నిన్ను కాదనొచ్చేమో, కానీ నేను ఎప్పుడు కూడా నీ చేయి పట్టుకొని ప్రతి విషయములోనూ నడిపిస్తున్నటువంటి ఆ దేవుడు ఇదిగో ఈ యొక్క బలిపీఠము మీద దివ్య సప్రసాద రూపంలో నీ ముందు సింహాసనాసీనులై ఉన్నారు. అందరూ కూడా దయచేసి ఎవ్వరు మాట్లాడొద్దు, దిక్కులు చూడొద్దు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, పక్కనోళ్ళు చూస్తున్నారా, ఎదుటి వాళ్ళు చూస్తున్నారా అనేటటువంటి ఎటువంటి ఆలోచన లేకుండా ఈ సమయము నా దేవునికి ఇచ్చినటువంటి సమయము. నేను నా దేవుడు, నా కష్టాలు నా దేవునికి చెప్పుకుంటాను, నా దేవుడు నన్ను ఆ కష్టాల నుంచి బయటపడేస్తాడు అనేటటువంటి ఒక గొప్ప నమ్మకముతో ప్రార్థన చేసుకుందాం. బాధలు గుర్తొచ్చి ఏడుపు వస్తే ఏడవండి, బాధ కలిగితే బాధపడండి. ఆ దేవాది దేవుని ముందు ఎటువంటి సిగ్గుపడటము కానీ అలాంటిదేమీ లేకుండా చక్కగా మీ యొక్క కష్టాలను, నష్టాలను, ఇబ్బందులను అన్నింటినీ కూడా ఆయన ముందు కన్నీటి రూపంలో కార్చండి. ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నారు. ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను దీవించడానికి సిద్ధముగా ఉన్నారు. ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించి తన యొక్క ప్రాణాన్ని అర్పించారో అదే విధముగా నీ కష్టాలలో, నష్టాలలో, ఇబ్బందులలో, అనారోగ్యాలలో నీతో నడవటానికి సిద్ధముగా ఉన్నారు. నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆయన ముందు యోగ్యుడిగా, యోగ్యురాలుగా ఉండటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆయన యొక్క కృపావరాలను నీ గృహానికి తీసుకొని పోవటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆలోచిద్దాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. నన్ను ఇంతగా ప్రేమించినటువంటి దేవుడు ఈ యొక్క బలిపీఠము మీద దివ్య సప్రసాద రూపంలో నా ముందు నన్ను ఆశీర్వదించడానికి సిద్ధపడినటువంటి దేవుడు ఉన్న ఈ సమయంలో నా జీవితం ఎలాగా ఉంది, నేను ఎలాగా జీవిస్తూ ఉన్నాను, నేను నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానా అనే విషయాన్ని జ్ఞాపకపరుచుకుందాం. ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధిద్దాం, స్తుతిద్దాం, గణపరుద్దాం. దేవా, నువ్వు తప్ప నాకు దిక్కులేరు ప్రభు అన్నట్లుగా ఆయన మీద ఆధారపడడానికి ప్రయత్నిద్దాం. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను లాలించిన దైవం, నేనే నీ గాయాలు స్వస్థపరచి నిన్ను రక్షించు దైవం. పడదాం. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ గాయాలు స్వస్థపరచి నిన్ను కాపాడు దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీ తోడు ఉన్నానుగా. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీ తోడు ఉన్నానుగా. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ గాయాలు స్వస్థపరచి నిన్ను కాపాడు దైవం. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ గాయాలు స్వస్థపరచి నిన్ను కాపాడు దైవం. అవును ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీవు నా కష్ట సమయంలో నాతో ఉన్నావు తండ్రి. నా ఇబ్బందుల సమయంలో నన్ను నడిపించావు ప్రభువా.
నా గాయాలు స్వస్థపరిచావు తండ్రి. నన్ను ఎప్పుడూ కూడా నా చెయ్యి పట్టుకొని ప్రతి ఒక్క కష్టములోను, నష్టములోను, ఇబ్బందులోను అన్నింటిలో కూడా నన్ను నడిపించావు తండ్రి. నీకే కృతజ్ఞతలు, స్తుతులు స్తోత్రములు ప్రభువా. నీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి తండ్రి. ఏ విధంగా నేను నా కన్నీటిలో నిన్ను నీ పాదాలు కడిగినప్పటికీ కూడా ఆ యొక్క కృతజ్ఞత తీరదు ప్రభువా. దేవా, నువ్వు నన్ను చేయి పట్టుకొని నడిపిస్తున్నావు ప్రభా. నన్ను సృష్టించిన దైవం నీవు తండ్రి. భయపడకు నా బిడ్డ అని పలికినటువంటి తండ్రివి నీవు ప్రభువా. నన్ను ఎల్లప్పుడు కూడా కన్న తండ్రిలాగా, కంటి పాపలాగా కాచి కాపాడుతున్నటువంటి తండ్రి ప్రభువా. యోబు గ్రంథంలో చెప్పినట్లుగా దేవుడు నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ సిరి సంపదల చుట్టూ కంచె వేసి కాపాడుతున్నాడు. కాబట్టి ఈ రోజు నీవు నేను సజీవ లెక్కలో ఉన్నాము. ఆ దేవాది దేవునికి స్తోత్రములు చెప్పుదాము, కృతజ్ఞతలు చెప్పుదాము. దేవా, నీవే నాకు కావాలి ప్రభువా. నీవుంటే నాకు చాలు ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి ఆరాధిద్దాం, ప్రార్థిద్దాం, కన్నీరు కారుద్దాం. మనస్ఫూర్తిగా ఏక మనస్సుతో ఆ దేవతి దేవుని ఆరాధిద్దాం. కన్నీరు కార్చండి, ప్రార్థన చేయండి. రెండు చేతులు జోడించి దేవా, నీకంటే గొప్పది ఏది లేదు ప్రభు అన్నట్టుగా ప్రార్థన చేసుకుందాం. భయపడవద్దు నా బిడ్డ అని పలుకుతూ ఉన్నటువంటి ఆ దేవాది దేవుని ముందు ఆధారపడదాం, మోకరిద్దాం, కన్నీరు కారుద్దాం. దేవా, నీవే నా దిక్కు తండ్రి అన్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరున్న ప్రతి ఒక్కరు కూడా దేవాది దేవుని స్తుతించడానికి ప్రయత్నిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు ఎవరెవరైతే అనారోగ్యంతో వచ్చి ఉన్నారో, ఎవరెవరైతే కష్టంతో వచ్చి ఉన్నారో, ఎవరెవరైతే బాధతో వచ్చి ఉన్నారో, ఎవరెవరైతే మనస్సు వేదనతో వచ్చి ఉన్నారో, ఎవరైతే హృదయ భారముతో వచ్చి ఉన్నారో, ప్రతి ఒక్కరి మీద కూడా ఈ యొక్క పవిత్రాత్మ దేవుడు దిగి రావాలని, వారి కష్టాలు తీర్చాలని, అనారోగ్యాలు తొలగించి వేయాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి మీ యొక్క నోరును తెరచి స్తుతించడానికి సిద్ధపరచుకోండి, ప్రయత్నించండి, ప్రాధేయపడండి ఆ దేవాది దేవుణ్ణి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మైక్ లో ఉన్న మాట తప్ప ఇంకా బయట వారి మాట ఒక్కటి కూడా వినపడలేదు. దయచేసి అందరూ కూడా స్తుతించడానికి ప్రయత్నించండి. ఇది నా యొక్క ఆరాధన, ఫాదర్ గారి యొక్క ఆరాధన, లేకపోతే సిస్టర్ గారుల యొక్క ఆరాధన, మైక పట్టుకున్నటువంటి గాయక బృందం యొక్క ఆరాధన, లేకపోతే ఉపదేశ మాస్టర్ల ఆరాధన కాదు. ఇది మన ఆరాధన. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు నేను వెళ్ళేటప్పుడు తీసుకుపోవాలి అనుకున్న వాళ్ళు మాత్రము రెండు చేతులను పైకెత్తి ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. ఆ దేవాతి దేవుణ్ణి కనపరచడానికి ప్రయత్నిద్దాం. ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించడానికి ప్రయత్నిద్దాం. అందరం కూడా చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా చెప్పినంత మాత్రాన మనకు పోయేది ఏమీ లేదు. ఆ దేవుని ఆశీర్వాదాలు మనకు రావడం తప్ప. దయచేసి అందరూ కూడా రెండు చేతులను పైకెత్తండి, నోరు తెరవండి, దేవుణ్ణి స్తుతించడానికి సిగ్గుపడకండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతున్, మనసుతో నిన్ను పూర్ణ బలముతో ఆరాధితో. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన యేసయ్యా,
ప్రార్థనకి సిద్ధపడతాం. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప భూగమనిండు మాధవ పందము పంచే ప్రియము గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా పరమ పితా మా పాలక జయము జయము రక్షక యేసునాకు పరమ పవిత్ర శ్రీరేతు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతు. శిరమును వంచుడి వినయముతోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్య ఆహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కొసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములో జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. నిలబడి అటుపక్కన ఉన్న వాళ్ళు 2 లైన్లుగాను ఇటుపక్కన ఉన్న వాళ్ళు 2 లైన్లుగా నిలబడండి. పువ్వులు పంచండి. అందరూ కూడా పట్టుకోండి. ఒక్కరు చాలు. తోసుకోపోతండి. లైన్గా భక్తి శ్రద్ధలతో ఉండండి. దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో రోచి నడిపించితివి. దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము.
గాఢంధకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయగా కృపలతో బలపరచితివి కృషించిపోనీయగా కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా తన శరీరము సమర్పించి సజీవయాగముగా తన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను వసగితివి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను వసగితివి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా సదా పాడేదల్లెలూయా పాడేదల్లెలూయా సదా పాడేదల్లెలూయా సదా పాడేదల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా సదా పాడేదల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము సోదరు మోకరించండి మేలును తలచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ దీవించి సదా కాచి కాపాడుగాక ఆమేన్. మారే యాగపీఠమిది స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజయిది దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజయిది ఆత్మరూపియే రూపం దాచే పావన వేదికిది మనిషికి జీవము నొసగే పరమయాగమిది ఆత్మరూపియే రూపం దాచే పావన వేదికిది మనిషికి జీవము నొసగే పరమయాగమిది రండి రండి దేవుని జనమా
సేవకు అనురాగముతో రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో ఎదలను కడిగి ముదముద కదలి రాజుల రాజుకు హారతులివ్వగా, రాజుల రాజుకు హారతులివ్వగా. తీసుకురాదునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క దేవాలయ వార్షికోత్సవ 3 రోజుల పండుగలో భాగంగా ఈరోజు మన మధ్యలో మన యొక్క కోరుకొల్లు వికార్ ఫోరెన్ కైకులూరు విచారణకర్తలు ఫాదర్ గంటా ప్రవీణ్ గారు మన మధ్యలో ఉండటం మన ఇద్దరికి ఎంతో ఆనందము. కాబట్టి ఈ దివ్య బలి పూజ మనందరి కొరకు మన సంఘం కొరకు అర్పించి ప్రార్థించవలసిందిగా ఫాదర్ గారిని హృదయపూర్వకంగా మనందరం గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించుగా మన సంఘాన్ని దేవునికి అర్పిస్తూ ప్రార్థించవలసిందిగా ఈ దివ్య బలి పూజ అర్పించమని కోరుతూ, అదేవిధంగా తేజ ఫాదర్ గారిని ముద్దు బిడ్డ మధు ఫాదర్ గారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుంటాం. నీ యాజకులు నీతిని కప్పటముగా ధరింతురు, నీ పునీతులు సంతసముతో పాడుతురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. అందరం చేతులు జోడించి తలలు వంచి పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో యోగ్యంగా పాల్గొనడానికి మనం చేసినటువంటి పాపములను ఒప్పుకుంటున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మయమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పునీత పాదవాంతోని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేస్తువి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మా కొండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొని జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలించడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుంచి 16వ వచనం వరకు. మొదటి పట్టణము, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుంచి 16వ వచనం వరకు. కానీ వానలు లేనందున కొంతకాలమైన పిదప ఆ ఏరు కూడా ఎండిపోయింది. ప్రభువాని ఏలియాతో, నీవు సీదోను చెంతనున్న సారైపేట ఊరికి వెళ్ళి అక్కడ నివసింపుము. అతట కాపరి ముందు ఒక విధవరాలు
నీకు భోజనము పెట్టవలసినదిగా ఆజ్ఞాపించుకుని అని చెప్పింది. ఏలియా అట్లే సారెపతికి వెళ్ళును. అతడు నగర ద్వారమున చేరుకున్నప్పటికీ అక్కడ ఒక విధవరాలు పొయ్యిలోనికి పులలేరుకునిచుండెను. ప్రవక్త ఆమెతో, అమ్మ, చెంబుతో కొంచెం నీళ్లు తీసుకుని రమ్ము అనెను. ఆ విధవరాలు వెళ్ళిపోవచ్చుండగా మరలా అతడు ఆమెను పిలిచి కొంచెం రొట్టెని కూడా తీసుకుని రమ్ము అని చెప్పెను. ఆమె ఏలియాతో, సజీవుడైన యావే తోడు, మా ఇంట తయారైన రొట్టె ఏమీ లేదు. కుండలో కొంచెము పిండి, పిడతలో కొంచెము నూనె మాత్రమే ఉన్నది. నేనిక్కడ 2-3 పుల్లలు వేరుకుంటికి వచ్చి తిని ఆ గుప్పుడు పిండితో రొట్టెలు కాచుకుని నా కుమారుడు నేను ఇప్పుడికి తిండుము. ఆ మీదట ఆకలితో ప్రాణం విడుతుము అనెను. ఏలియా ఆమెతో, అమ్మ, నీవు విచారింపవలదు. నీవు చెప్పినట్లే పోయి రొట్టెలు కాచుకుని వచ్చి, కానీ మొదట నీ ఇంటనున్న పిండితో చిన్న రొట్టె చేసి నాకు పెట్టుము. అటు పిమ్మట నీకు నీ కుమారుని కూడా రొట్టెలు కాచుకునుము. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, యావే నేలపైన వాన కురియించు వరకు కుండలోని పిండి కానీ పిడతలోని నూనె కానీ తరిగిపోవును అనెను. ఆ విధవరాలు ఏలియా చెప్పినట్లే చేసెను. విధవరాలు ఆమె కుమారుడు చానాళ్ళ వరకు రొట్టె భుజించుతూ వచ్చిరి. ప్రభువు ఏలియాతో చెప్పినట్లు కుండలోని పిండిని గాని పిడతలోని నూనె గాని కరిగిపోలేదు. ఇది ప్రభుని వాక్కు. ఆదిలో వాక్కుండెను, ఆ వాక్కు మానవుడాయెను. ఆదిలో వాక్కుండెను, ఆ వాక్కు మానవుడాయెను. ఆ వాక్కు మన మధ్య నివసించెను. ఆ వాక్కే ఆదియు అంతమయ్యున్నది. ఆ వాక్కు మన మధ్య నివసించెను. ఆ వాక్కే ఆదియు అంతమయ్యున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము వచనములు 13 నుండి 16 వరకు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము వచనములు 13 నుండి 16 వరకు. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచెదరు గాని కొంచెము కింద ఉంచరు గదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్
the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే నేను ప్రసంగం చెప్తాను. చాలా టైం అయింది కాబట్టి చెప్పేటటువంటి మాటలు జాగ్రత్తగా వినాలి. వాటిని మన జీవితంలో కొంతైనా పాటించడానికి ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మనం ఈ లోకములో జీవిస్తున్నప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాం. అవి కొన్ని మనకు ఉపయోగపడేవి, కొన్ని ఉపయోగపడవి. అదేవిధంగా మన యొక్క ఆలోచన వల్ల ఇతరులకు కొన్ని ఉపయోగపడతాయి, కొన్ని ఉపయోగపడవు. ఏది ఏమైనప్పటికీ మనం ఆలోచించడం మాత్రం ఎప్పుడు కూడా మానివేయం. నిరంతరం మనం ఆలోచనలతోనే మన జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆలోచనలకు మనలను సృష్టించినటువంటి దేవుని యొక్క ఆలోచనలకు చాలా వ్యత్యాసం ఉందని బైబిల్ వాక్యం మనకు చెబుతూ ఉంది. దానిలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మనము దేవునిలా ఆలోచించటం ఎప్పుడో మర్చిపోయాం. మనవలే మాత్రమే మనం ఆలోచన చేయటం మనం ఈ లోకములో వచ్చిన దగ్గర నుంచి, ఊహ తెలిసిన దగ్గర నుంచి అదే పని చేస్తూ ఉన్నాం. అందుకేనేమో మనం చాలాసార్లు దేవుని యొక్క దీవెనలకు చాలా దూరంగా ఉంటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దేవుని యొక్క ఆలోచనలకు మన ఆలోచనలకు పొంతన ఉంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. మనము ఊహించినటువంటి అద్భుతాలు జరుగుతాయి. ఒకే ఒక్కటి ఏంటంటే, మనం మన సృష్టికర్తలాగా ఆలోచన చేయడం నేర్చుకోవాలి. ఈరోజు ప్రార్థన ఎన్ని గంటలకు అని చెప్పారు? రైల్వే టైం ఎంత ఉంటుంది? 6:30 అంటే 9:30 అంతేనా? మేము వస్తుంటే కొంతమంది చక్కగా చల్లగాలికి బయట కుర్చీ వేసి కూర్చున్నారు, లేవట్లా. గురువు వస్తున్నారనేటటువంటి ఆలోచన కూడా లేదు. ఆయనతోనే నేర్చుకుంటాడని కొంతమంది అట్లాగే ఆ వీధుల్లో కూర్చున్నారు. దేవుని యొక్క ఆలోచనకు మనం ఏమాత్రం దగ్గరగా ఉండటం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకో ఏం చేస్తాం? ఒక అర్ధగంట ముందే వెళ్ళిపోతాం. ఏమవుతాం? దేవుని యొక్క సన్నిధికి రావాలంటే మాత్రం చాలా చాలా ప్రణాళికలు వేసుకుంటాం. ఎప్పుడు బయలుదేరితే ఎప్పుడు వెళ్తాం. కొంతమంది ముందే వస్తారు. వాళ్ళ శాతం ఏంటంటే ఒక్క శాతమే ఉంటుంది. వాళ్ళు ఎంతో గొప్పగా ఆలోచన చేసి ముందు వస్తే చాలా మంది మీలో ఏమంటారు తెలుసా? ఆమెకు ఆయనకు పని పాట లేదు. కొంతమంది ఉంటారు, ప్రవేశ గీతం అయిపోయిన తర్వాత వెళదామని ముందుగానే అనుకుంటారు. వాళ్ళు
ఇంకొంతమంది వాక్యం అయిపోవాలి, ఇంకొంతమంది నడిపూజ అయిపోవాలి, ఇంకొంతమంది దివ్య సంప్రసాదం ఇచ్చే సమయంలో వెళ్తే సరిపోతుంది కదా, ఇంకొంతమంది చివరి ఆశీర్వాదానికి ఊళ్ళోకి ఎంటర్ అవుతారు అప్పుడే. ఇవన్నీ కూడా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు. దేవుడు మన గురించి ఎంత గొప్పగా మనము తల్లి గర్భంలో పడకముందే ఆలోచన చేశాడు. ఏంటి ఆయన యొక్క ఆలోచన? ఈ లోకానికి వచ్చినటువంటి మనం ఆయనను తెలుసుకుని ప్రేమించి సేవించి అటు వెనుక ఎక్కడికి వెళ్ళాలి? మోక్షానికి వెళ్ళాలి. అది ఆయన యొక్క ఆలోచన. మనం మన తల్లి గర్భంలో పడకముందే ఆయన మన గురించి చేసినటువంటి ఆలోచన అది. కానీ మనం దానికి చాలా దూరంగా జీవించేస్తూ ఉన్నాం. అందుకే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో ఏమైపోతుందంటే దైవ భీతి లేదు, మానవ భీతి అంతకంటే రెండు కూడా లేవు. దైవ భీతి లేదు, మానవ భీతి కూడా లేదు. ఈ రెండు కూడా దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు. దేవుడంటే భయం ఉంటే గబగబా మనం బయలుదేరి దేవుని సన్నిధికి వస్తాం. మానవులంటే భయం ఉంటే, గౌరవం ఉంటే విచారణ గురువు చెప్పినటువంటి మాటకు మనం స్పందిస్తాం. పాపం ఆయన కొంతమందిని పాప సంగీతం చేయాలని కోరుతున్నారు. ఎవరి కోసం పాప సంగీతం చేస్తున్నారు మీరు? ఎవరి కోసం? మరి ఫాదర్ గారు వచ్చి దగ్గరికి వచ్చి చెప్పాలా? కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మనం దేవుని యొక్క ఆలోచనలకు చాలా దూరంగా ఉంటున్నాం. దేవుని యొక్క ఆలోచనలు దగ్గరగా ఉంటే ఇదిగో మనం మన యొక్క దేవాలయాన్ని పునీత అంతోని వారి పేరిట ఏర్పాటు చేసుకున్నాం. అలా తయారవుతాం. దేవుని యొక్క ఆలోచనలకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు పునీతులు అవుతారు. దేవుడు చెప్పినట్లు చేసినటువంటి వాళ్ళు ఏమవుతారు? దేవుని వలె మారుతారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఇది మనందరం కూడా నేర్చుకోవలసినటువంటి సత్యం. అంతేగాని నా ఇష్టం వచ్చినట్లు జీవించేస్తాను, చివరిలో ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రభువా నన్ను క్షమించంటే సులువు మీద ఉన్నటువంటి దొంగవాడిని ప్రభు క్షమించాడు కదా, నన్ను కూడా క్షమించేస్తాడు అనేటటువంటి అలసత్వం మనలో చాలా మందిలో పెరిగిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అందుకే ప్రభు అనేకమైనటువంటి విధాలుగా ప్రజలను ప్రోత్సహించడానికి, ప్రజలో ఉన్నటువంటి అలసత్వాన్ని తీసివేయడానికి అనేక ఉపమానాలు చెప్పాడు. ఆయన ప్రతి ప్రసంగంలో కూడా ఏదో ఒక ఉపమానం ఉంటుంది. అది మన జీవితానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఉపమానాలు మాత్రమే ఆయన బోధించడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చెప్పినటువంటి ఉపమానం ఏంటి? మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు, మీరు లోకానికి వెలుగుగా ఉన్నారు. ఇది ప్రభు యొక్క ఆలోచన, ఇది మన దేవుని యొక్క ఆలోచన. దీనికి కట్టుబడి మనం జీవిస్తున్నామంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కట్టుబడి జీవించడం లేదు. మన జీవితం మన ఇష్టం కదా. ప్రభు ఎవరు చెప్పడానికి నీవు ఉప్పు వలె ఉండాలి, లేకపోతే నీవు వెలుగు వలె ఉండాలని చెప్పడానికి ఆయన ఎవరు అని ప్రశ్నించేటటువంటి రోజులలో మనందరం కూడా ఉన్నాం. దేవుడు నాకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు కదా, ఆ స్వాతంత్రంతో నేను ఎందుకు దేవుడు చెప్పినటువంటి మాట వినాలి అని మనలో చాలా మంది, మీ నాతో సహా కొన్నిసార్లు ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే మన యొక్క ఆలోచనలు ప్రభు యొక్క ఆలోచనలు చాలా దూరంగా, అందుకే మనం పునీతులుగా మారలేకపోతున్నాం.
ప్రభు ఆశించినటువంటి వ్యక్తులుగా మారలేకపోతున్నాం. ప్రభు యొక్క మాట వినకపోతే ఏం జరుగుతుంది? ఉప్పుదనమును కోల్పోతే ఏమవుతుంది? అది ప్రజల చేత తొక్కబడుటకే కానీ ఇంకెందుకు కూడా పనికిరాదు. మనిషిని దేవుడు ఎందుకు సృష్టించాడు? పనికి మాలిన వాడిగా సృష్టించలేదు. నీ ద్వారా దేవుడు ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీవు భూమికి ఉప్పు వలె ఉండాలి. పనికి మాలిన వాడుగా మనల్ని చేయగలిగితే దేవుడు ఇంకా ఆయన దేవుడు కాదు. గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుని యొక్క ఆలోచనలకు మన ఆలోచనలు తోడవాలి. మనం ఫలించాలంటే, అధికంగా ఫలించాలంటే దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆ ఆలోచనకు అనుగుణంగా మనం జీవించాలి. కానాపల్లిలో ద్రాక్షారసం అయిపోయింది. మరియ తల్లి ఏమని చెప్పింది? ప్రభువు చెప్పినట్లు చేయండి అంది. ప్రభువు ఏం చెప్పాడు? అక్కడ 6 ఖాళీ బాణలు ఉన్నాయి. వాటిని మీరు నీటితో నింపండి అన్నాడు. అసలు కావాల్సిందేంటి? ద్రాక్షారసం. కానీ ప్రభు ఏమన్నాడు? నీటితో నింపమన్నాడు. అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఏమైనా మాట్లాడారా? మల్లెత్తి మాట అనలా. ప్రభు యొక్క ఆలోచన ప్రకారం ఏం చేశారు వాళ్ళు? ఆ 6 రాతి బాణలు అంచుల వరకు నింపారు. వాళ్ళ యొక్క కర్తవ్యం అది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునిని ఆలోచించడం, అది దేవుడు చెప్పినట్లు చేయటం. మనమైతే ఏం చేస్తాం? ఇది పిచ్చెక్కిందిరా బాబు, మేము ద్రాక్షారసం వేడితే నీళ్లు పోయమంటున్నాడు, ఇది పిచ్చెక్కింది అంటాం. సర్వసాధారణంగా మనం మాట్లాడించిన మాటలు. కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా ఏమీ మాట్లాడారు. ప్రభు చెప్పినట్లు వాళ్ళు చేశారు. ప్రశ్నించకుండా ప్రభు యొక్క ఆలోచనకు వాళ్ళు బద్దులై జీవించారు. ఏమైంది? వాళ్ళు ఎప్పుడైతే అంచుల వరకు నింపారో ప్రభు ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి ప్రజలకు పంచండి అంటున్నాడు. ఏమైంది అది? ద్రాక్షారసం. ఎలాంటి ద్రాక్షారసం? అది ప్రభువు చెప్పినట్లు చేస్తే, ప్రభు యొక్క ఆలోచన ప్రకారం మనం నడిస్తే శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రభు అంటాడు ఎప్పుడు కూడా, మీరు నా వలె జీవించడానికి ప్రతిరోజు ప్రయత్నం చేయండి. నన్ను వెంబడింపగోరువాడు తను తాను పరిత్యజించుకొని తన సిలువనెత్తుకొని నన్ను ప్రతినిత్యము కూడా అనుసరించాలి. 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, ప్రతినిత్యం ప్రభు యొక్క ఆలోచన ప్రకారం మనందరం కూడా నడవడానికి ప్రయత్నం చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడే మన జీవితాలు ఫలిస్తాయి. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు మీ ఉప్పదనాన్ని కోల్పోతే అది తొక్కబడటానికి మాత్రమే. దీపాన్ని వెలిగించి దీపస్తంభంపై పెడతారు కానీ మంచం కింద ఎవరో పెట్టరు. ఎందుకు? అది వెలుగునివ్వాలి. దాని యొక్క కర్తవ్యం అది. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, ఎక్కడైతే చీకటి ఉంటుందో ఈ వెలుగు చీకటిని తొలగించాలని ఆయన అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం ప్రతి సంవత్సరం అంటోని వారి దేవాలయ ప్రతిష్ట గొప్పగా జరుపుకుంటున్నాం. చాలా మంచిది, జరుపుకోవాలి. జరిపిన ప్రతిసారి దేవుడు మనకి ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తాడు. దాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. ప్రభు యొక్క ఆలోచనకు, మన దేవుని యొక్క ఆలోచనకు మన బద్దులై జీవించినట్లయితే మన గురించి కూడా భవిష్యత్తులో చాలా మంది మాట్లాడుకుంటారు మంచిగా, చెడుగా కాదు. ఈ రోజున మనం పునీత అంతోని వారి గురించి మాట్లాడుతున్నామంటే ఆయన ప్రభు ఆలోచన ప్రకారం జీవించినటువంటి పునీతుడు.
ఈరోజు ప్రభు నీ నుంచి ఏం కోరుతున్నాడంటే, నీవు భూమికి ఉప్పు వలె ఉన్నావు, నీవు లోకానికి వెలుగై ఉన్నావు, అలా నీవు జీవిస్తున్నావని ఈరోజు ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. అలా జీవించడానికి, ప్రభు యొక్క ఆలోచన ప్రకారం నడవడానికి మనలో ఎంతమంది సిద్ధంగా ఉన్నామో ఒక్కసారి ప్రశ్నించుకొని, ఒకవేళ మనం ప్రభు ఆలోచనలకు అనుగుణంగా జీవించకపోతే ఈరోజు ప్రభుకి వాగ్దానం చేద్దాం, ప్రభు ఇక నుంచైనా, ఈ రోజు నుంచైనా నేను మీ ఆలోచనలకు తగినటువంటి విధంగా జీవిస్తాను, నన్ను మలిచమని, నన్ను దీవించమని మనందరం కూడా ప్రార్థన చేయగలిగితే దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలు ఒకటైతే మనందరం కూడా ఫలిస్తాము, అధికంగా ఫలిస్తాము. అలాంటి మంచి ఆలోచన దేవుడు మనందరికి కూడా ప్రసాదించాలని ఇదివే పూజా బలిలో ప్రత్యేకంగా వేడుకుందాం. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత పాదువ అంతోని ఉత్సవ సందర్భమున మేము నీ పీఠంపై ఉంచిన అర్పణములను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతుని మహిమపరచిన నీవు ఆ బలిని ఈరోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను, నీ కరుణను బహుమానముగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ శ్రీ సభకు పునీత అంతోని పండుగను ఆనందంతో కొనియాడు అవకాశం దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసంలో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై నిరతం మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా.
ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముచ్చుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం అందించుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొక్క అప్పుబడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడు నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించుటకు మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే దేవుడు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఆమేన్. పురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసెను. హల్లెలూయా, ఆయనకిది నా హృదయగానము, ఆయనకిది నా హృదయగానము. దేవా, నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అరుగో హల్లెలూయా, మా పురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. నాకై వచ్చెను తన మనసిచ్చెను, నాకై వచ్చెను తన మనసిచ్చెను. ప్రాణమునిచ్చెను, జీవము పోసెను. ఉత్తానుడాయను నాతో నిలువను, ఉత్తానుడాయను నాతో నిలువను. ఆయనకిది నా హృదయ
వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అరుగో గలిలియ మహాపురుషుడు నాకెంతో ఘన కార్యము చేసెను హల్లెలూయా హల్లెలూయా ప్రభువై వెలసెను మనసును కోరెను ప్రభువై వెలసెను మనసును కోరెను ప్రేమతో నింపెను ప్రతి ప్రేమను కోరెను సోదర ప్రేమను శాశ్వతమొసగెను సోదర ప్రేమను శాశ్వతమొసగెను ఆయనకిదిన హృదయగానము ఆయనకిదిన హృదయగానము దేవనిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అరుగో గలిలియ మహాపురుషుడు నాకెన్నో ఘన కార్యము చేసెను హల్లెలూయా హల్లెలూయా ప్రభు ప్రసాదము మధురారము ప్రభును ప్రసాదము మధురారము పాపుల రక్షణకు ప్రభుని ప్రసాదము వసగెను తండ్రి మన రక్షణకై వసగెను తండ్రి మన రక్షణకై ఆయనకిది నా హృదయగానము ఆయనకిది నా హృదయగానము దేవనిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అరుగో గలిలియ మహాపురుషుడు నాకెన్నో ఘన కార్యము చేసెను హల్లెలూయా హల్లెలూయా ఆయనకిది నా హృదయగానము ఆయనకిది నా హృదయగానము దేవనిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అరుగో గలిలియ మహాపురుషుడు నాకెన్నో ఘన కార్యము చేసెను హల్లెలూయా హల్లెలూయా మనకై వచ్చెను తన మనసిచ్చెను మనకై వచ్చెను తన మనసిచ్చెను ప్రాణమునిచ్చెను జీవము పోసెను ఉత్తారుడయను నాతో నిలువను ఉత్తారుడాయను నాతో నిలువను ఆయనకిది నా హృదయగానము ఆయనకిది నా హృదయగానము దేవనిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అరుగో గలిలియ మహాపురుషుడు నాకెన్నో ఘన కార్యము చేసెను హల్లెలూయా హల్లెలూయా దివ్య ప్రసాదములో ఉన్న వారందరూ కూడా మోకరించండి. సాక్షాత్తు క్రీస్తు ప్రభువే మన హృదయాలలోనికి
గురువు యొక్క కర్మల ద్వారా వేయించేసి వచ్చినటువంటి ప్రభువునకు కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేసుకుంటూ పునీత యేసు వారు చేసినటువంటి ప్రార్థనను జపించుకుందాం. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను నిన్ను స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. పరిపూర్ణ ఫలమగల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఉంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపు చే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనౌద్రింపవలనని నా మంచి యేసువా దేవర వారిని నా ఆత్మ మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీతంతోని ఉత్సవము నాడు పరమ విందులో పాల్గొనని వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.